చింతూరు డివిజన్లో మద్యం మాఫియా అరాచకాలు హద్దులు దాటుతున్నాయని ఎటపాక బీజేపీ మండల అధ్యక్షుడు నలజాల శ్యాం ప్రసాద్ విమర్శించారు. నెల్లిపాకలో వైన్ షాపును ముట్టడించారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్లకు మద్యం విక్రయిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బెల్ట్ షాపులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డివిజన్ వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని అధికారులకు అల్టిమేటం జారీ చేశారు. ఎక్కువ కాదు. ఇప్పుడు రేట్ ఏంది? ఈ రేట్ చూడండి ఎంత ఉంది. ఎంత ఉంది? 210 రూపాయలు. 2 వాటర్ బాటిల్ 2 గ్లాసులు తీసుకుంటే ఎంత చెప్పిండు? చూడండి ఏంటి అన్యాయం ఏంటి? నువ్వు అవన్నీ కాదు నాన్న. ఇప్పుడు ఎంత ఎంఆర్పీ ఉంది? ఎంత ఉంది? 210 రూపాయలు. రేట్ ఆటంటే రేట్లేదా? 210 రూపాయలు ఉంది. గ్రామంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి వైన్స్ లో గత షాపు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎంఆర్పీ కన్నా 20 రూపాయలు ఎక్కువ అమ్మడం, అలాగే బెల్ట్ షాపులు కూడా విత్తనవిడిగా మద్యం ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో అధికారులు కూడా పలుమార్లు ఫిర్యాదులు చేసినా వాళ్ళు తాత్కాలికంగా ఫిర్యాదుల్ని ఇచ్చేశారు తప్ప ఎక్కడ వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే దాఖలాలు లేవు. ఇది చూస్తే ఈ పీజీఆర్ఎస్ మేము నెల్లిపాక షాప్ మీద కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎడపాక షాప్ మీద రైడ్ చేసి ఎడపాక షాప్ మీద రైడ్ చేసి ఇచ్చిన ఎండార్స్మెంట్ ఇది ఈ అనకాపల్లి ఎక్సైజ్ కమిషనర్ ఆఫీస్ నుంచి ఇచ్చిన ఎండార్స్మెంట్. యాక్చువల్ గా కూటమి ప్రభుత్వంలో చాలా సంక్షేమ పథకాలు చాలా ఇదిగా నడుస్తున్నాయి. దీన్ని చెడగొట్టడానికి కేవలం ఇక్కడ ఉన్న అధికారులు ఈ వైన్ షాపు ఓనర్లు అందరూ కలిసి ప్రభుత్వం పేరు చెడగొట్టడానికి కంకణం కట్టుకొని వాళ్ళు ఇలా